మరి కాసేపట్లో ఓజీ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సందడైతే విశాఖలో ఇప్పటికే తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. మనం సంగంచర్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ హంగామా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 10 గంటలకి షో కావడంతో, ప్రీమియర్ కావడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ అందరూ ఇక్కడ చేరినటువంటి పరిస్థితి. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. ఎలా ఉంటుంది సినిమా? సినిమా బ్లాక్ బాస్టర్ హిట్, ఎవడో మాట్లాడడానికి సమస్య లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు అవన్నీ ఒక లెక్కలే. అందరూ సపోర్ట్ పవన్ కళ్యాణ్ చేస్తారు, తప్పది. కాకపోతే పవన్ కళ్యాణ్ రేంజ్ వేరే. చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉంటుంది సినిమా అంటారు? సినిమా అయితే చాలా కన్ఫర్మ్. ఆ పేరే ఒక డేంజరస్. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టార్. ఆడి ఇలా తయారవ్వాలనే కదా చాలా మంది చాలా తయారైపోతారు. ఇంకా ఫస్ట్ డే 300 కోట్ల కలెక్షన్ ఓజీ. మీరు చెప్పండి, సినిమాకి చిన్నోడు కదా వచ్చి ఎలా ఉంటది అంటావు సినిమా? సినిమా బాగుంటది, చాలా హిట్ గా ఉంటది, చూస్తే బ్లాక్ బస్టర్ గా ఉంటది. అంతేనా? అదిరిపోద్ది. చాలా బాగుంటది సినిమా. ఎలా ఉంటుంది? అన్ని సినిమాల మీద ఈ సినిమా చాలా బాగుంటదండి. ఓజీ మాత్రం అన్ని సినిమా మీద ఈ సినిమా మాత్రం డిఫరెన్స్ ఉంది. సార్ మాత్రం చాలా బాగున్నారు. ఓవర్కి ఏజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎలా ఉంది సినిమా? లుక్ ఎలా ఉంది? పాటలు ఎలా ఉంటాయి అంటారు? డైరెక్షన్ ఎలా ఉంటది? డైరెక్షన్, పాటలు అన్ని వేరే 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 చాలా బాగుంటది. సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. రికార్డులు సృష్టిస్తుంది, కొత్తగా రికార్డులు పెడుతుంది. పెట్టకపోతే చూడండి, ఓజీ రికార్డు సృష్టిస్తుంది పక్కా. ఫస్ట్ డే వస్తుంది. పవన్ కళ్యాణ్ పేరు మీద రికార్డులు ఇంకా ఉంటాయి.
పాత పవన్ కళ్యాణ్ తిరిగి వస్తాడు. పవనిజం డేస్ వస్తాయి, పక్కా వస్తాయి. కనిపిస్తుంది ఎలా ఉంటుంది? వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడబోతున్నాం. పంజా తర్వాత లుక్స్ ఇదే. మాకు 4 ఏళ్ళు కలిది. ఓజీ తర్వాతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజీస్ గంభీరా. ఓజే 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 చూడొచ్చు. ఓజీ ఫేవర్ అనేది అయితే మాత్రం విశాఖలో సంగం శరత్ థియేటర్ దగ్గర ఇప్పటికే ప్రారంభం అయిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా ఎప్పుడూ లేనటువంటి లుక్స్ కొత్తగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖుషీ టైంలో ఉన్నటువంటి లుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సినిమాకి సంబంధించినంత వరకు ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మ్యూజిక్ కానీ, మరొక వైపు డైరెక్షన్, సుజిత్ డైరెక్షన్ కూడా కొత్తగా కనిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చూసేందుకైతే మాత్రం ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్ దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత వింటేజ్ స్టైల్లో చూసేందుకైతే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా9 టీవీ, విశాఖ నుంచి. కొత్తగా ఉంటది, చాలా కొత్తగా ఉంటది సినిమా. ఏ ఇండస్ట్రీలో సినిమా రిపీట్ అవ్వలేదు కూడా. జాగ్రత్త, రికార్డు జాగ్రత్త, బొమ్మ వస్తుంది, తలలు జాగ్రత్త. ఈ సుజిత్ సంభవం కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తా. రెండో టాక్ అనే మాటే లేదు, ఒకటే టాక్. బ్లాక్ బస్టర్ బాబులకే బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. ఫ్లేవర్ మీరు అందరూ ఫ్యాన్స్ అభిమానులు బాగున్నారు, కానీ ఎలా ఉంది సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తా ఉన్నాడు? కొత్తగా కనిపిస్తా. తాండవం ఆడిస్తాడు పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ రోజు మళ్ళీ వస్తున్నాడు ఓజీతోనే. ఖుషీ టైంలోని, పంజా టైంలోని చూస్తాం పవర్ స్టార్ గా, స్టైలిష్ గా. మళ్ళీ ఆ తర్వాత ఓజీ వింటేజ్ లుక్ హైలైట్, అసలు వింటేజ్ లుక్ హైలైట్ అసలు. ఎలా మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ ఎలా ఉంటది అని ఆలోచన. మొన్నటి దాకా నందమూరి తమన్ ఉన్నారు, కాదు థియేటర్లు తగలబడిపోతాయి. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు, ఒకటే దేవుడు. థియేటర్ వాళ్ళకి చెప్పేది ఒకటే, బాక్సులు జాగ్రత్త అమ్మా, పేలిపోకుండా చూసుకోండి. చూడొచ్చు థియేటర్ల వద్ద అయితే హడావుడి పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు గత 2 సినిమాలు కాస్త నిరాశపరిచినప్పటికీ ఓజీ ఖచ్చితంగా హిట్ అవుతుందంటూ కూడా అభిమానులు ఆశాభావం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి సినిమా అవుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరొక వైపు లుక్స్ కూడా పవన్ కళ్యాణ్ అనేది ఖుషీ సినిమాలో ఏదైతే లుక్స్ ఉన్నాయో అదే లుక్స్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. యంగ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ కూడా తమన్ బాగా చేశారంటూ కూడా ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితుల్లో మ్యూజిక్ కూడా బాగుంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సుజిత్ సినిమాకి సంబంధించినంత వరకు కూడా ఒక స్టైలిష్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్వాగకి సరిపడా సినిమా అంటూ కూడా ఇదొక భోజనం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా9 టీవీ, విశాఖ నుంచి.